బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ సింగరేణి సంస్థలో పెను దుమారాన్ని చెలరేపుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని నూతన గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలంటూ కార్మిక సంఘాలు పోరుబాటలో పయనిస్తున్నాయి. ఈ క్రమంలో బొగ్గు గనుల సాధనోద్యమం రోజురోజుకి ఉధృత రూపం దాలుస్తుంది. MMDR యాక్ట్ ప్రకారం దేశంలోని నూతన బొగ్గు బ్లాక్లను వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్లను కూడా వేలం ద్వారానే కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బొగ్గు గనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సింగరేణి కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలోని బొగ్గు రంగంలో ప్రైవేటు శక్తులు చొరబడితే సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందనే అభిప్రాయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పోరాడి సాధించుకున్న అనేక హక్కులను, ప్రయోజనాలను కోల్పోవడంతో పాటు కార్మికుల ఉద్యోగాలకు భద్రత కరువవుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్లను వేలం నుండి మినహాయించి నామినేషన్ పద్ధతిలో సింగరేణి సంస్థకే కేటాయించాలని కార్మిక సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ పట్ల కేంద్రం నుండి ఎలాంటి సానుకూల సంకేతాలు కానరాకపోతుండటంతో సంఘాలన్నీ పోరుబాటలో పయనిస్తున్నాయి. దశల వారీగా నిరసన, ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చిన కార్మిక సంఘాలు ఈ నెల 17వ తేదీన హైదరాబాద్లోని బొగ్గు గనుల వేలం కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంతో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని ఎడల కోల్బెల్ట్ ప్రాంతంలో మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన బొగ్గు గనుల సాధనే లక్ష్యంగా కార్మిక సంఘాలు చేపట్టే ఉద్యమానికి రాజకీయ పార్టీలు కూడా అనివార్యంగా మద్దతు పలకాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఇదే జరిగితే కోల్బెల్ట్ ప్రాంతంలో మరోమారు రణరంగానికి వేదికగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సింగరేణి పరిరక్షణే ధ్యేయంగా కార్మిక సంఘాలు చేపట్టిన ఉద్యమం అంతిమంగా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.